తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. దళితుల అభ్యున్నతికి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని, దళితులకు ఉన్నత పదవులు, అవకాశాలను కల్పించేందుకు ఎప్పటికీ పాటుపడుతుందని చెప్పారు. మూడు గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్కు రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. ఎస్టీల్లో మొత్తం 59 ఉపకులాలను వర్గీకరణ కమిషన్ గుర్తించిందని చెప్పారు. ఎస్సీ కులాలను గ్రూప్ 1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. గ్రూప్ 1లోని 15 ఉపకులాలను 1% రిజర్వేషన్కు సిఫారసు చేసిందన్నారు. గ్రూప్ 1లోని 15 ఉపకులాల జనాభా 3.288% ఉండగా గ్రూప్ 2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9% రిజర్వేషన్ల కోసం సిఫారసు చేశామన్నారు. గ్రూప్ 2లోని 18 ఎస్సీ ఉపకులాల జనాభా 62.748% ఉన్నారని, గ్రూప్ 3లోని ఎస్సీ ఉపకులాలకు 5% రిజర్వేషన్లకు సిఫారసు చేసినట్లు చెప్పారు. గ్రూప్ 3లోని 26 ఉపకులాల జనాభా 33.963% ఉన్నట్లు సీఎం వివరించారు. అంతకు ముందు ఇక ఎస్సీ వర్గీకరణకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలపడం పట్ల మాదిగ ఎమ్మెల్యేలు మంత్రి దామోదర్ రాజనరసింహను కలిసి అభినందనలు తెలిపారు. అక్కడి నుంచి అంతా కలిసి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సహా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.